పేరయ్య గారు 1-2 సార్లు మన స్థాయికి తగిన సంబంధాలా కాదా అని అన్నీ చూసుకునే ఈ సంబంధాలు పంపించారు దామిని. ఇవేవి అంత తీసి పారేసే సంబంధాలు కూడా కాదు. అత్తయ్యగారు, దామిని ఆలోచించేది మన స్థాయికి తగిన సంబంధమా కాదా అని కాదండి. అబ్బాయి రేంజ్ మనకి మించి ఉండాలి అని. అలాంటి వాణ్ణి ఎక్కడని వెతకాలమ్మా? మొత్తానికి ఇక్కడ చాలా బలున్నాయి. ఈరోజు ఎలాగైనా నిన్ను ఫుల్ చేయాలి. రేయ్, వాడెవడో బండిలో నుంచి పెట్రోల్ లాగేస్తున్నాడ్రా. అమ్మనాయాలా దొరికాడీడు. రోజు బండ్లలో నుంచి పెట్రోల్ తీసేది వీడే అనుకుంటా. రేయ్, పదరా పట్టుకుందాం. మొత్తానికి టిన్ ఫుల్ చేసేసా. ఈరోజు ఖర్చులకు సరిపోతాయి. వామ్మో. రేయ్, ఆగరా. రేయ్, ఎంతమంది వస్తున్నారు? ఆగరా. రేయ్, 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 ఆగు. ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, ఆగు. ఆగరా. ఓ ఎవరయ్యా మీరు? ఇటు ఒక పెట్రోల్ దొంగొచ్చాడు, చూసారా? ఎవరు రాలేదు ఇటు. ఎలానే? రేయ్, పదండ్రా. పద. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. అమ్మో, పెట్రోల్ అక్కడ దాచాను. ఆ క్యాన్ తీసుకురాకపోతే ఎవడని తొబ్బేస్తాడు. త్వరగా దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఊరి బాబోయ్, ఈ డార్లింగ్ ఏంది ఇక్కడ ఉన్నది? ఈ పిల్లగాని నన్ను ఈ అవతారంలో చూసిందంటే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఈయనేంటి ఇక్కడున్నారు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూశానే. నేనండి దామిని. ఆ రోజు విలేజ్లో. యా 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 మీరా? హా, ఓకే ఓకే. ఇది మీ గెస్ట్ హౌసా? నోను, మా మెయిన్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ ఏమైనా మీరు అమ్ముతున్నారా? లేదే. ఎవరో ఇక్కడ ఓ గెస్ట్ హౌస్ అమ్ముతున్నారంటే ఇదేనేమోనని జస్ట్ చూస్తున్నా. ఓహో, బట్ నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చుంటాను. సారీ. ఇట్స్ ఓకే. ఆ బిల్డింగ్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నేనే వెతుక్కుంటాను. బాయ్, సీ యూ. బాయ్. అమ్మా, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? మనం ఏమైనా రమ్మని పిలిచామా? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మే. పద పద. టేక్ కేర్. బాయ్. ఒరే ఆంబోతు, ఎవరు? ఒరే అడ్డబుర్ర నాయాలా, నువ్వా? నువ్వు ఈడున్నావేంట్రా? ఇందాక నిన్ను కొందరొచ్చి ఒకడి గురించి అడుగుంటారు, అవునా? ఎవడో పెట్రోల్ దొంగంట ఇటువైపు వచ్చుండా అని అడిగారు. అది మనమే పెద్దనాయనా. నువ్వేంద్రా ఎక్కడికి వచ్చుండావు? నేనేం కావాలని రాలేదులే పెద్దమ్మా.
నా దరిద్రమే నా ఎంటపడి 7 దాకా తీసుకొచ్చుండది. అదో పెద్ద కథలే గాని ఏవైనా కొంత చిల్లరుంటే నా మొహాన్ని కొట్టు పెద్దమ్మా. జోబులో చిల్లి గవ్వ కూడా లేదు. ప్రశాంతంగా పెట్రోల్ దొంగతనం చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. నాకు చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. అక్కాయ్, నువ్వు అయినా కొంచెం చిల్లర నా మొహాన్ని కొట్టక్కాయ్. బా, ఈ ఏళ్ళకి ఏదోలా బతికేస్తా. సరే 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 పెద్దమ్మా తీసుకురా. రీ, ఇవ్వు. డబ్బులు తీసుకున్నావు కదా, త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి. రీ వదినా, అపర కోటీశ్వరుడైన ఆయనకి మీరు డబ్బులు ఇవ్వడమేంటి? అంత దీనంగా ఆ డబ్బు తీసుకుని ఆయన సంబరపడ్డమేంటి? అబ్బే, నువ్వు చూసిన విజువల్ కరెక్టే కానీ విషయం అది కాదు దామిని. పాపం మన వాచ్మెన్ కి ఈయన పండగినాంగా డబ్బులు ఇవ్వాలనుకున్నారు. చిల్లరా ఈ సార్ దగ్గర లేదని ఆ డబ్బు ఫోన్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను క్యాష్ ఆయనకి ఇచ్చాను. అదనమాట. ఓ అవునా? అమ్మయ్య, నమ్మేసింది. ఉఫ్. పోయి పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. సార్, మీరేదో 1000 కోట్ల బిజినెస్ ఫైల్ మీద సంతకం చేయాలన్నారు. మీకు ఆలస్యం అవుతుంది, ఇంకా బయలుదేరండి. బయలుదేరుతున్నా. బాయ్ బాయ్ బాయ్. ఆహా, ఎంతైనా కోటీశ్వరుడు కోటీశ్వరుడే. అవునవును, ఆ నడక రాజసం అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగానే లేదు. ఆ యువరాజుని ఏ అమ్మాయి కట్టుకుంటుందో గాని ఆ పిల్ల అదృష్టమే అదృష్టం. అవును దామిని, నీకు కావాల్సిన రిచ్ క్వాలిటీస్ ఏవో ఆ యువరాజు దగ్గర ఉన్నాయని నాకు అనిపిస్తోంది. నీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుందా?